అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారి జూన్ 19వ తేదీ గురువారం రోజు ఈ రోజు యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందామండి. కన్యా రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క కన్యా రాశి వారికి జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది పూర్తిగా తెలుసుకుందాం. కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ స్థానంలో ఉంటుంది. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఇక ఈ రాశికి అధిపతి బుధుడు. అందువల్ల ఈ రాశిలో వారు చాలా తెలివిగా అందంగా ఉండడమే కాకుండా ఎదుటి వ్యక్తులను చాలా చక్కగా ఆకర్షించే విధంగా మాట్లాడే తీరు కానీ వీరి యొక్క ముఖ వచ్చేసి కానీ ఉంటుందన్నమాట. అలాగే చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. తెలివితేటలతో పాటు కాకుండా వీరి యొక్క మాటలతోనూ అలాగే వీరికి ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆలోచనలతోనూ ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేలాగా ఉంటుంది వీరి ప్రవర్తన. ఇక వీరిది చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవాలి. మంచి మనస్సుతో పాటుగా ఎవరైనా కానీ ఏదైనా అంటే వీరికి సహాయ నిమిత్తం వీరి దగ్గరికి వస్తే లేదు కాదు కుదరదు అనకుండా వీరి దగ్గర ఉన్నంతలో ఏదో ఒక సహాయాన్ని అయితే తప్పకుండా చేసేస్తారు. అలాగే కొన్ని సహాయాల వల్ల కూడా వీరికి లేనటువంటి సమస్యలను కొని తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీరు మాత్రం ఎవరినైనా కానీ చాలా చక్కగా ఆదుకున్నటువంటి సమయంలో ఎవరిని కూడా చెయ్యి విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా నానుకున్నటువంటి మంచి మనస్తత్వం అంటే నిస్వార్థమైనటువంటి ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తారనమాట. ఇక వీరికి ఒకటి తర్వాత ఒకటి ఇక ఎక్కువ వీరి కష్టాలు అనేది గత కొంతకాలంగా బాధ పెడుతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే ఆ కష్టాలకు తగినటువంటి పరిహారాలు, చిన్న చిన్న పరిహారాలు రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు అవి కూడా తెలుసుకుందామండి. ఇక మీరు కొన్ని సందర్భాల్లో చాలామంది కూడా ఏంటంటే సమస్య వస్తే తప్పించుకొని అడ్డుదారులనైనా సరే ఆ సమస్య నుండి మేము బయటపడ్డామని చెప్పి సంతోషిస్తారు. అలా కాదు, మీరు సమస్య మీ నుండి పారిపోయే విధంగా మీ ఆలోచన విధానం కానీ లేదంటే మీరు ఆ సమస్యను ఎదుర్కొన్నటువంటి తీరు కానీ అమోఘం అని చెప్పుకోవచ్చు. అలాగే మీ మనసులో ఏదైనా కానీ ఒకటి అనిపిస్తే దాన్ని సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం. అలాగే మీ పనిని చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు. అలా కొనసాగించడానికి ఎన్ని సమస్యలు అడ్డు తగిలినా కూడా ఎంతమంది అడ్డు తగిలినా కానీ కొంతమంది ఏంటంటే పని కట్టుకొని మరి మీ పనిని కొంతమంది అడ్డు తగులుతూ మీ కోపం తెప్పించేటువంటి సందర్భాలు తీసుకొస్తారు. అటువంటి అప్పుడు కూడా చాలా కూల్గా ఉంటారు, గంభీరంగా ఉందాగా అనిపిస్తారే కానీ మీ మనసులో మాత్రం చాలా అంటే చాలా బలమైనటువంటి ఒక శక్తి అనేది ఉంటుంది. అంటే మాకు ఎంత మంది అడ్డురాని ఎన్ని సంవత్సరాలైనా మమ్మల్ని అడ్డు తగలని మేమేంటంటే భగవంతుని నమ్ముకున్నాం కాబట్టి భగవంతుడు అన్నిటికీ ఉన్నాడని చెప్పి ఒక మంచి ధైర్యాన్ని అయితే మీరు కలిగి ఉంటారు. కాబట్టి మీకు ఎంత కీడు తలపెట్టాలని చూసిన వారు కూడా వారికై వారి సైడ్ అయిపోవడమే కానీ మిమ్మల్ని కనీసం ఏమీ కూడా చేయలేక నిరాశగా వెనుతిరిగి వెళ్ళిపోయినటువంటి శత్రువులు కూడా లేకపోలేదు. కాబట్టి అటువంటి మంచి మనస్తత్వం, నిస్వార్థమైన హృదయంతో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని చెప్పేసి అనుకుంటుంటారు. కాబట్టి మీకు దైవ బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వారికి. అయితే వీరికి చాలా రోజుల నుండి ఏంటంటే ఆర్థికపరమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా వీరెక్కడ కూడా నిజాయితీ అనేది అంటే కొంతమంది ఏంటంటే వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు రావడం లేదని చెప్పి అక్రమంగానైనా సరే సంపాదించడానికి పూనుకుంటారు. కానీ వీరు మాత్రం ఎక్కడ కూడా వీరి యొక్క నిజాయితీని అలాగే పట్టుదలను ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా మాకు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, మళ్ళీ మనస్తత్వం కూడా ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అని చెప్పి చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం మీరు గత కొంతకాలంగా కాస్త సమస్యల్లో ఎక్కువగా చిక్కుకున్నారని చెప్పుకోవాలి. మంచి ప్రయోజనాలు కూడా పొందేందుకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను. ఇక రేపటి రోజున మీకు చాలా ఏకాగ్రతగా మంచి పనిని అయితే మీరు చేయబోతున్నారు. ఆ పనిని కూడా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనిని మీరు మరలా తిరిగి ఎందుకో కానీ మీ మంచి ఆలోచన వస్తుందండి. ఆ పనిని మరలా రీస్టార్ట్ చేస్తే ఏదైనా వర్కౌట్ అవుతుందేమో చెప్పి ఒక మంచి మనసుతో పెండింగ్లో ఉన్నటువంటి పనిని మరలా మీరు రీస్టార్ట్ చేస్తారు. దానివల్ల మీకు ఎంతో కొంత అయినా సరే లాభం అయితే కలుగుతుంది. అలాగే కొంతమంది ఏంటంటే కొంతమందికి చెడు కాలం ఉంటుంది, మంచి కాలం ఉంటుంది. మంచి కోసం చాలా ఎక్కువగా భగవంతుని ఆరాధిస్తుంటారు. వీరు కూడా ఈ చెడు కాలం నుండి బయటపడడానికి భగవంతుని ఎక్కువగా ఆరాధిస్తున్నప్పటికీ కూడా మీకు ఎదురైనటువంటి కష్ట నష్టాలు, సమస్యలు ఇవేవి కూడా మీ నుండి అయితే దూరం కావడం లేదు. అయితే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఉదయం నిద్ర లేవగానే చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి. సంధ్యా వేళలో ఇంట్లో దీపం వెలిగేలా చేసుకోండి. అలాగే ఎవరిని కూడా
ఎవరి మనసును కూడా నొప్పించేందుకు మీరు ప్రయత్నించకండి. మీ పనిని ధర్మబద్ధంగా న్యాయపరంగా చేసుకుంటూ వెళ్ళండి. మిగతాదంతా కూడా భగవంతుడిపైన ఆధారపడి ఉండండి. ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే మీ యొక్క ప్రియురాలి అవకతవకల వలన మీరు కొంచెం ఇబ్బంది పడతారు. వారి ప్రవర్తన మీరు యొక్క మనసు కొంచెం అప్సెట్ కలిగించేలాగా ఉంటుంది. అంటే వారి ప్రవర్తన రేపటి రోజున మీకు నచ్చకపోవచ్చు అని అర్థం. ఏదో ఒక విషయంలో కానీ, లేదంటే వారి మాట తీరు కానీ, లేదంటే వారి ప్రవర్తన, ఇలా ఏదో ఒక విషయంలో కొంచెం వారి యొక్క ప్రవర్తన వలన మీరు మూడప్ అయిపోతారు. ఇక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి సంబంధించి రేపటి రోజున ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని అయితే చేసుకోబోతున్నారు. అలాగే కొన్ని భావోద్వేగాలను కొంచెం అదుపులో ఉంచుకోండి. ఇక మీకు కొంత సమయం కూడా మీరు కేటాయించుకోబోతారు. కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాల వలన కొన్ని ప్రణాళికలు కొంచెం విఫలమవుతాయి. మీకు అంటే మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు, మీకు ఏర్పడినటువంటి అత్యవసర పనుల వల్ల మీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం అంచనాలు కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు కొంచెం ఈ విషయంలో విఫలమైతే అవుతుంది. మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా చాలా అనుకూలంగా జీవిత భాగస్వామి తరపు నుంచి మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా మీరు రేపటి రోజున పొందుతారు. అలాగే మీకు ఇష్టమైనటువంటి కొంచెం ఫుడ్ను కూడా చేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి టైం అనేది స్పెండ్ చేస్తారు. అలాగే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి, అంటే మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి అనేది మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవాలి. ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం క్లిష్ట దశ అనేది మీరు దాటబోతున్నారని చెప్పుకోవాలి. అంటే వారు ఇచ్చేటువంటి సలహా కావచ్చు, ఇలా మాట ద్వారా ఏదైనా కానీ మీకు ఏదో ఒక రూపంలో మంచి లాభాన్ని అయితే తెచ్చిపెడతాయి. అలాగే మనం ఏదైనా కానీ మాకు ఇలా సమస్య ఉంది, ఈ సమస్య మేము ఫేస్ చేస్తున్నామని చెప్పేసి మీరు ఏదో ఒక మాట కలిపి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా సలహా వారి ద్వారా మీరు పొందడం, మీకు నచ్చినటువంటి ఆ సలహాను మీరు పాటించడం ద్వారా చాలా అనుకూలంగాను, లేకపోతే అలాగే చేస్తున్నటువంటి పనుల్లో మంచి మార్పును చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఇక అలాగే మీరు ఎక్కువ సమయాన్ని రేపటి రోజున ఒంటరిగా గడపడానికి కూడా ఇష్టపడతారు. ఇక ఈరోజు చాలా ఖాళీ సమయం దొరుకుతుంది అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. కానీ మీ పనిలో మిత్రం చాలా బిజీగా ఉంటారు. అలాగే మీ యొక్క కార్యాలయ పనులకు ఎక్కువ సమయాన్ని రేపటి రోజున వినియోగించుకోబోతారని చెప్పుకోవాలి. అలాగే చాలా అంటే చాలా ఎక్కువగా రేపటి రోజున మీరు మనసును ఒత్తిడికి గురయ్యే విధంగా చేసుకుంటారు కొన్ని విషయాలు యందు. కాబట్టి ఎక్కువగా టెన్షన్కి గురవ్వకుండా, ఒత్తిడి లేకుండా కుటుంబ సమస్యల పట్ల కానీ, లేదంటే ఇంకేదైనా పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీ మెదడులోకి ఆలోచనలన్నీ రావడం వల్ల అంతులేనటువంటి మీ యొక్క విశ్వాసం అనేది చాలా వరకు కూడా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది, ఒత్తిడికి గురవుతుంది. కాబట్టి మీరు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఉదయాన్నే చక్కగా పూజ చేసుకొని యోగా లాంటివి చేసుకోవడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడి అంతా దూరం అవుతుంది. అలాగే జీవితం పట్ల చాలా రోజుల నుంచి మీరు అనుకున్నటువంటి ఒక కోరికని తీరడం లేదని చెప్పి బాధపడుతున్న వారు కూడా రేపటి రోజున చాలా రోజుల నుంచి తీరినటువంటి కోరిక ఒకసారిగా నెరవేరడం వలన మీ ఆనందానికి అవధులు ఉండవు. ఇక అలాగే మీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది, అంటే ఏదైనా కానీ కొంతమంది వ్యక్తులతో మీ యొక్క భావోద్వేగాలను పంచుకోవడం, మీ మంచి చెడ్ల గురించి వారికి చెప్పుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. దీనివల్ల మీ మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా పొందుతుంది. మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. స్నేహితులతో కలుస్తారు. అలాగే బయటకు వెళ్ళి ఏదైనా పార్టీ లాంటి ఫంక్షన్ లాంటి వాటి కూడా అటెండ్ అవుతారు. ఇంకా మీకు సంబంధించిన విషయాలు మీరు కొంతమంది వ్యక్తులకు చెప్పడం వల్ల కూడా ఇలా జరుగుతుంది అని చెప్పి ఎవరైతే జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అలాగే మీ అభిరుచికి తగ్గట్టుగా రేపటి రోజున మీ యొక్క లైఫ్ అనేది గడపబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కొంతమంది వల్ల మీకు కోపం తెప్పించేలాగా, అంటే మీ ప్రవర్తన అనేది కొంచెం కోపంతో గురయ్యే విధానంగా, సంతోషంగా ఉన్నటువంటి క్షణాలను పాడు చేసే విధంగా కనిపిస్తుంది. కాబట్టి చిన్నపాటి కోపతాపాలు కూడా ఎక్కువగా మనసులోకి చేర్చుకోకుండా కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది. ఇక మీకు రేపటి రోజున మీ యొక్క పనికి తగినటువంటి గుర్తింపు అనేది మీకు ఆఫీసులో తప్పకుండా లభిస్తుంది. సమస్యలకు సత్పరమైన సంధించడంతో ఈ యొక్క గౌరవాన్ని మీరు రేపటి రోజున ఎక్కువగా పొందుతారని చెప్పుకోవాలి. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారికి చాలా అనుకూలంగాను, అలాగే అద్భుతంగాను ఉంటుంది. మంచి శుభవార్తలు వింటారు. అయితే మీరు చేసుకోవాల్సిన చిన్నపాటి పరిహారాలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు మీరు తప్పకుండా మీరైతే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకున్నటువంటి ఈది బాధలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా దూరం అవుతాయి. ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం,
మీకు నచ్చినటువంటి ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం, భగవద్ నామస్మరణ చేసుకోవడం వల్ల ఆధ్యాత్మిక పరమైనటువంటి సంబంధాలు కూడా మరింత ఎక్కువగా బలపడతాయి. ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని అనుకూలతలు, కాస్త ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. మరి కన్యా రాశి వారు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నది మీ జీవితం? మరి వీడియో మీకు